హలో, వెల్కమ్ టు ద జాయ్ఫుల్ హోమ్ గార్డెన్. నేను సరోజని అనుకోనండి. ఇది మునక్కాయ మటన్ కర్రీ అండి. మునక్కాయ మటన్ అండ్ మామిడికాయతో చేసిన ఈ కూర. ఈ యొక్క రెసిపీ చూసిన తర్వాత మీరు నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు ఒకేలా కాకుండా మన పెద్దవాళ్ళు చేసిన కూరలు కూడా మనం చేసుకుంటే సంతోషంగా ఉంటుంది, వాళ్ళని జ్ఞాపకం చేసుకునేటట్టు కూడా ఉంటుంది. కనుక నేను మా నానమ్మ స్టైల్లో చేశాను. సో ఈ కూరపై మీ అభిప్రాయం చెప్పండి. మరి కూర చేయడానికి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మట్టి కుండలో మాంసం కూర వండుతున్నాను. మటను దీంట్లో ఒక మీడియం సైజు 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. సో పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దీంట్లో ఏమేమి వేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, కొంచెం పసుపు వేసాను, 1½ స్పూను ఉప్పు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు మా చెట్టుయేనండి. మరి కారం ఎట్లా ఉంటుంది అనేది చూడాలి, కొత్త చెట్టు అది. ఇక దీంతో 3 స్పూన్లు కారం వేస్తున్నాను. దీన్ని మంచిగా కలుపుకుందాము. దీంట్లో మటన్ కూడా వేస్తాను చూడండి. దీంట్లో 1/2 కేజీ అంత మటన్ వేసాను. సో శుభ్రంగా కలుపుతున్నాను. ఈ కూర మటన్తో మునక్కాయలండి. ఇటు వరకు ఫ్రై చేయకుండా ఎట్లాగే కలిపి పెట్టేసేది మా నానమ్మ. అది కూడా అప్పుడప్పుడు నేను చేస్తాను ఎట్లా. సో దీంట్లో కాస్త నూనె పోస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇది కాస్త నూనె పోసాను ఇందులో, అంటే మనకు సరిపడినంత. సో ఇప్పుడు నేను దీంట్లో నీళ్లు పోస్తున్నా. సో దీంట్లో దీంతో కప్పుతో నీళ్లు పోస్తున్నానండి. ఇవన్నీ ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తున్నాను. సో దీంట్లో కొంచెం నేను కరివేపాకు వేస్తాను. ఇప్పుడు స్టవ్ ముట్టించాను, కూర పెట్టేశాను. కరివేపాకు తీసుకొస్తాను చెట్టు దగ్గరికి వెళ్ళి. సో ఈ లిడ్ పెట్టేస్తున్నాను. దీన్ని ఇట్లాగే ఉడకనిద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు కూర కాస్త హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత చూడండి. హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత మునక్కాయ ముక్కలు వేస్తున్నా. మటను మునక్కాయ అన్నాను కదండి, అందుకని మునక్కాయ ముక్కలు వేస్తున్నా. ఇట్లా పెట్టుకుని కాస్త మనం ఇట్లా కలిపేసుకుందాము. ఇట్లా కలుపుకుందాం. కొంచెం సేపట్లో అవి కిందకి వెళ్ళిపోతాయి. ఫ్రెండ్స్, నేను మీకు చెప్పేది ఏంటంటే, దయచేసి ఎర్రకొండలో రంగు బాగుంటున్నాయి, చూడటానికి డెకరేషన్కి బాగుంటున్నాయి. కానండి నాకు ఎందుకో కూరలు ఉండటం అంత నచ్చట్లేదు. దీంట్లో మట్టి కుండలో, నల్ల కుండలో, ఇదేమో ప్రమోషన్ ఛానల్ కాదేం కానీ క్రాఫ్ట్, విలేజ్ క్రాఫ్ట్, అక్కడే కొనుక్కోండి మీరు. అక్కడే నల్ల కుండలు దొరుకుతున్నాయి మంచిగా. సో దీన్ని ఇట్లా కాసేపు ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఎందుకంటే ఈ మునగకాయ ముందే వేసేస్తే మునగకాయ ఏమో మెత్తగా అయిపోద్ది. ఆ మటన్ ఉడకటం కాస్త లేట్ అవుతుంది. కనుక ముందు నేను మటన్ ఉడకబెట్టిన తర్వాత అన్నీ వేసి తర్వాత మునక్కాయ వేస్తున్నాను చూడండి. ఓకే, నీకు నేను మునక్కాయ మటన్ అని చెప్పాను కదండి. ఇందులో టమాటాకు బదులు నేను కాస్త ఉప్పు వేసి మామిడికాయ కోరి పెట్టుకున్నదండి. ఇది స్టోర్ చేసుకున్నాను. దీన్ని కాస్త బ్లెండర్లో వేసి టమాటాకు బదులు కొంచెం మనకి ఉప్పు కావాలి, పులుపు కావాలి కనుక కొంచెం దాంట్లో వేస్తున్నాను. సో అప్పుడేమో పెద్ద పెద్ద ముక్కలు కోరేసుకున్నాను.
అందుకనే, లేదంటే చిన్నగా చెక్కుకుంటే అప్పుడు నాకు పేలర్ దొరకలేదు, ఏదో వేసేసాను. సో ఇప్పుడైతే దీన్ని బ్లెండ్ చేయవలసి వస్తుంది. ఫస్టే మనం పేలర్తో వేసేసుకున్నామంటే చక్కగా ఎప్పటికప్పుడు తీసేసుకోవచ్చు. ఇదిగోండి అయిపోయింది నాకు. సో బ్లెండర్లో వేసాను. ఇది నేను బ్లెండ్ చేసి కూరలో వేస్తా. ఫ్రెండ్స్, మీ అందరికీ డౌట్ రావచ్చు, ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఏమి కూర చేసేస్తుంది ఏంటా అని. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. ఇటువరకు లాస్ట్లో వేసేవాళ్ళండి, మనమైతే పోపులో వేసేసుకుంటున్నాం. కానీ ఇటువరకు మా నాయనమ్మ లాస్ట్లో అల్లం, ఉల్లిగడ్డ, మసాలా పొడి ఇవన్నీ కలిపి వేసేది. సో ఇదిగో ఇది వేస్తున్నానండి. మీకు ఇప్పుడు చెప్పాను కదా, దీంట్లో మామిడికాయ వేద్దామని. ఇదిగో బ్లెండ్ చేసి పెట్టాను, ఇది కూడా అందులో వేస్తాను. ఇదిగో చూశారు కదా, ఇప్పుడు మామిడికాయ కూడా వేసాను నేను. సో ఇదిగోండి కూర అయిపోవచ్చింది, ఉడికింది మంచిగా. ఒక 5 నిమిషాలు అట్లా ఉంచేద్దాము. దీంట్లో కొంచెం మసాలా పొడి వేసుకుందాము. ఒక 1.5 టీ స్పూను మసాలా పొడి వేస్తున్నాను. శుభ్రంగా కలుపుకొని 2-3 నిమిషాలు ఉంచుకొని దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మీకు మళ్ళీ చూపిస్తానండి. ఫ్రెండ్స్, కూర రెడీ అయిపోయిందండి. ఇందులో కొంచెం మనం కొత్తిమీర వేసేసుకుని గార్నిష్ చేసుకున్నామండి. చెప్పుకున్నాం కదా, కొత్తిమీర పాయిజన్ కూడా తీసేస్తుందంట. అందుకని ప్రతి కూర చేసినప్పుడల్లా 99% కొత్తిమీరను మాత్రం అవాయిడ్ చేయకండి. సో చూడండి, ఇది కొంచెం ఇట్లా పెట్టేసుకుని మనం తిప్పేసుకుంటే మన కూర రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి కూరను చూసిన తర్వాత చెప్పండి నాకు. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందుబాటులో ఉంటాయండి. ఫ్రెండ్స్, నన్ను ఎట్లాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అనేక వీడియోల్లో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. బాయ్ 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 అండి.